పాస్టర్ ప్రవీణ్ మృతి కేవలం రోడ్డు ప్రమాదమే కాని హత్య కాదని ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తేల్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మరణించిన రోజు ఏం జరిగింది, హైదరాబాద్ నుంచి పాస్టర్ ఎప్పుడు బయలుదేరారు, మార్గ మధ్యలో ఎక్కడెక్కడ ఆగారు అనే వివరాలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో సీసీటీవీ ఫుటేజ్లతో సహా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు జరిగిన సంఘటనలను పాస్టర్ ప్రవీణ్ మాట్లాడిన వారిని విచారించి ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకున్నామని ఆయన తెలిపారు. మార్గం మధ్యలో వివిధ పాయింట్ల వద్ద సీసీటీవీ ఫుటేజ్లను ప్రదర్శిస్తూ పాస్టర్ ప్రవీణ్ 3 సార్లు స్వల్ప ప్రమాదానికి గురి అయ్యారని తెలిపారు. పాస్టర్ ప్రయాణించిన ద్విచక్ర వాహనం దెబ్బతిందని, హెడ్ లైట్ పగిలిపోయిన దృశ్యాలను చూపించారు. పెట్రోల్ బంకులలో 2 చోట్ల వైన్స్ షాపులలో పాస్టర్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేశారని తెలిపారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారని చెప్పారు. ప్రమాద స్థలానికి చేరుకున్నప్పుడు పాస్టర్ ప్రవీణ్ బైక్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, కంకర్ రోడ్డు కారణంగా స్లిప్ అయి రోడ్డు పక్కన గుంతలో పడిపోయారని వివరించారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండటం వల్ల బైక్ ఎగిరి పాస్టర్ పై పడిందని పోలీసులు వివరించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశోధించామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని వివరించారు. పోస్ట్ మార్టం రిపోర్టులోనూ పాస్టర్ ప్రవీణ్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారని వెల్లడైందన్నారు. సీసీటీవీ ఫుటేజీలను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపి రిపోర్టు తెప్పించినట్లు ఐజీ వివరించారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ను ఢీకొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. కాగా పాస్టర్ ప్రవీణ్ మరణంపై తప్పుడు ప్రచారం చేసిన పలువురికి నోటీసులు పంపించామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసు 24 చనిపోతే ఈరోజు 12 తారీఖు అంటే దాదాపు 15 లోపల ఇన్వెస్టిగేషన్ దాదాపు కంప్లీట్ చేసి ఫైనల్ కంక్లూజన్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. అంటే ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ని గమనించి అన్ని రకాల ఎవిడెన్స్లు దీంట్లో గ్యాదర్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవైలబుల్ టెక్నాలజీ, ఈరోజు మనకు ఆధునిక సాంకేతిక పరికరం ఏదైతే ఉందో పోలీస్ శాఖ ఆ రెండింటి దీంట్లోకి వాడి వారి కాజ్ ఆఫ్ డెత్, ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ని మేము ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టెప్స్, ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మన 24 రాత్రి 11:44 గంటలకు మరణించారు. 20వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్ దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులతో వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు శివపచ్చరావు గారు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ అన్ని కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్ని మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అంటే దారి పొడవునా వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, వాళ్ళ ఫోన్లో మాట్లాడిన వారిని, కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నాం. అది ఇక్కడ ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన, సైట్ చూసిన అబ్బాయి వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడాము. ఆ సైట్లో వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము. రాజమండ్రి నగరంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేస్తాం. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్ ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది.
క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారు ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఏ వెహికల్ మీద అయితే వాళ్ళు బుల్లెట్ మీద వాళ్ళు ఇన్ఫిల్డ్ బుల్లెట్ మీద వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వాటితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసి 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసి ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంబీఐ ఏవి డిటిఓ గారు ఆ వెహికల్స్ అని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్ లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అది కూడా చూసాము. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. ఫైనల్ ఒపీనియన్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. ఈ లైన్స్ లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాం. నివసిస్తారు ప్రవీణ్ పగడాల్ గారు మార్నింగ్ 11 o'clock బైక్ లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నాలుగు అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనం బయట ఆకాశాన్ని లోకల్ గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు రిజిస్ట్రేషన్ హెల్ప్ చేశారు వారు అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెండర్ ఆ రోజు వారు వచ్చి వెల్డింగ్ పనులు కొన్ని స్టార్ట్ చేద్దామని మన ప్లాన్ చేశారు నవీన్ గారు. సో వారిద్దరు కూడా ఆ వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకు బైక్ లో వచ్చారు అంటే బైక్ లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్ లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి రేపు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్ లో ట్రావెల్ చేస్తూ లోకల్ గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది. రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయం వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాశ్ జాగ్ తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్ గా వారి ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశాము. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకుని ఒక విట్నెస్ కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకట సాయి ఫుడ్ ప్రాజెక్ట్ చీలదల దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. ఒక 4వ యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దవై పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్రాజెక్ట్ ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారికి హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు. కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడున్న అంబులెన్స్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్ లో కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫ్యూల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంక్ అండ్ డ్రౌజీ స్టేట్ లో కనిపించాయని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్ని వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు వాళ్ళు స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. మొత్తం వారు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేసాము. అవన్నీ 1 by 1 మీకు చూపించండి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఎటువంటి అనుమానం లేదు. పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయడం చెప్పడం జరిగింది. తర్వాత వారు ఒక 6 మందితోటి 24వ తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య 1 మంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు.
అక్కడ కూడా జనరల్ టాపిక్ చేశారు, ఏది కూడా వేరే విషయాలు ఏమి మాట్లాడలేదు. తర్వాత వారు 1 month 2 months కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించారు. సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు, ఈ రిలీజియస్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు వారితో మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత ఐ విట్నెసెస్, ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేటప్పుడు కూడా ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు, కొన్ని షాప్స్ విజిట్ చేశారు. తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి. అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని, సస్పీషియస్ డెత్ అని సోషల్ మీడియాలో టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. లోకల్ విట్నెసెస్ ఇక్కడ ఎగ్జామిన్ చేసినాము. డ్రైవర్స్ ఎవరైతే ఆ 4-6 వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేశారో ఆ డ్రైవర్స్ అందరూ కూడా మాట్లాడారు. నెక్స్ట్